హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు సాంబార్ తయారు చేసుకుందామండి. ఈ పెసరపప్పు చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో చూసేద్దామా? ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ కానీ 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిర్చి, అలాగే 5 లేదా 10 కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని, తిరగమాత గింజల్ని కూడా యాడ్ చేసుకొని, కొంచెం టేస్ట్ కోసం ఇంగువాని యాడ్ చేస్తున్నాను. ఇలా ఇంగువాని యాడ్ చేసుకొని కొంచెం సన్నగా తరిగిన కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా పోపు అంతా బాగా వేగేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ 1/2 కప్పు బంగాళదుంప, అలాగే 1 కప్ టమోటాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఈ పెసరపప్పు చారు బాడీకి కూడా మంచి చలవనిస్తుందండి. అలాగే కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ ముక్కలంతా బాగా మగ్గేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి. ఈ ముక్కలకి ముందుగానే సాల్ట్ వేయడం వల్ల ముక్కలు అనేది బాగా మగ్గుతాయి. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఇలా బాగా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మనం పప్పు క్వాంటిటీని బట్టి, మీ టేస్ట్ని బట్టి కొంచెం పులుసు అనేది యాడ్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాలు బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలండి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు చారులు అనేక ప్లేసులో అనేక విధంగా పిలుస్తారండి. కొంతమంది పెసరపప్పు చారు అంటారు, కొంతమంది పెసరకట్టు అంటారు, కేరళలో పెసరకట్టు అంటారండి. ఇక్కడ ముందుగా నేను మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సాంబార్ చేసేదాన్ని బట్టి పప్పుని తీసుకున్నారండి. మీరు మీ క్వాంటిటీని బట్టి పప్పుని యాడ్ చేసుకోండి. ఈ పెసరపప్పు చారు బాడీకి కూడా మంచి చలువనిస్తుందండి. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇలా పెసరపప్పు చారు పెట్టుకొని తాగొచ్చు. వీటికి ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇప్పుడు వాటర్ని పోసుకొని మీకు రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా కారాన్ని యాడ్ చేసుకొని బాగా ఇప్పుడు ఇందులో సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సాంబార్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల చారు మంచి టేస్ట్ వస్తుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోనే ఒక అరగంట సేపు బాగా చారు అనేది మరిగించుకోవాలి. చారు అనేది ఎప్పుడైతే బాగా మరుగుతుందో అప్పుడే మనకి టేస్టీగా వస్తాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.